రేపటి రోజున భాద్రపద బహుళ అమావాస్య. దీన్ని మహాళయ అమావాస్య అని కూడా అంటారు. చాలా సోషల్ మీడియాలో రేపు గ్రహణం ఉంది, సూర్యగ్రహణం ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతున్నట్టుగా తెలిసింది. రేపటి రోజున ఎటువంటి గ్రహణము సంభవించట్లేదు. సోషల్ మీడియాలో ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే, అమావాస్య నాడేమో సూర్యగ్రహణం వచ్చేస్తుంది ప్రతి అమావాస్యకి, తర్వాత పౌర్ణమికి చంద్రగ్రహణం వస్తుందని చెప్పి ఈ సోషల్ మీడియాలో పనిలేని వాళ్ళందరూ తయారయ్యి ఇట్లాంటి మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి దాన్ని నమ్మకండి. రేపటి రోజున మహాళయ అమావాస్య కనుక చనిపోయినటువంటి మీ పితృదేవతల యొక్క తృప్త్యర్థం బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వవలసినటువంటి సమయం రేపు. మేము ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడతామండి, మరి ఇవాళ కూడా ఇవ్వాలంటే ఆబ్దికం పెట్టినా సరే ఖచ్చితంగా మహాళయ అమావాస్య రోజున ఆ రోజున స్వయంపాకాన్ని ఖచ్చితంగా పితృదేవతల తృప్త్యర్థమై తర్పణాలు వదిలిపెట్టి స్వయంపాకం ఇవ్వాలి. స్వయంపాకం ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? స్వయంపాకం అంటే బ్రాహ్మణులకు మీరు ఇచ్చేటువంటి స్వయంపాకం ఏదైతే ఉందో అది ఒక బ్రాహ్మణ కుటుంబం వారు సరిపడా ఒక రోజున ఒక పూటకి భోజనం చేసేలాగా ఉండాలి. అంటే పప్పు, బియ్యము, కూరగాయలు, చింతపండు, మిరపకాయలు, నూనె, ఉప్పు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. కూరగాయలు విశేషించి అరటికాయ, గుమ్మడికాయ, కంద ఇటువంటివి ఇస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. తర్వాత మరి ఎవరికి ఇవ్వాలండి అంటే సద్బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే ఈ మధ్య బాగా సమాజంలో బ్రాహ్మణుల ముసుగులో ఇతరులు కూడా వచ్చి చేరి వారందరూ కూడా మేము కూడా బ్రాహ్మణం అని చెప్పుకుంటూ వాటిని బ్రాహ్మణులు చేసేటువంటి పనులు కూడా చేస్తూ ఉన్నారు, గమనిస్తున్నాం అందరం కూడా. మరి బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వాలండి అంటే కనుక మన ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ స్వీకరించేటటువంటి శక్తి కేవలం బ్రాహ్మణుడికే ఉంటుంది. ఎందుకంటే నిత్యం అనుష్ఠానం అంటే గాయత్రి మంత్రోపదేశం తీసుకుని వాళ్ళు నిత్యం ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం జపం చేస్తూ పునశ్చరణ చేసుకుంటూ ఇంకా ఏమైనా మంత్రాలు ఉంటే వాటిని వాళ్ళు దీక్షగా ఉంటూ చక్కగా పునశ్చరణ చేసుకుంటూ జపాలు చేసుకుంటూ ఉంటారు. కనుక మీ ప్రారంధాలని ఇతరుల యొక్క ప్రారంధాన్ని స్వీకరించి తట్టుకునేటువంటి శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా పితృలు దేవతలు తృప్త్యర్థం ఇచ్చేటువంటి క్రియ ఏదైతే ఉందో కేవలం బ్రాహ్మణులు మాత్రం చేసేందుకు అర్హులు. కనుక దయచేసి దీన్ని గమనించి అందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఎవరన్నా సద్బ్రాహ్మణులు ఉన్నట్లయితే కనుక వారికి తీసుకెళ్ళి ఈ సామాగ్రి అంతా కూడా తీసుకెళ్ళి తర్పణాలు వదిలిపెట్టి వారి మీ పెద్దల పేర్ల పైన ఇచ్చినట్లయితే పితృదేవతలు తృప్తి చెందుతారు. తద్వారా పితృదేవతా ప్రసాదం మనకు కలిగినట్లయితే కనుక మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, చక్కటి సంతానం కలుగుతుంది, వంశవృద్ధి కూడా కలుగుతుంది. దయచేసి గమనించి రేపటి రోజు ఎటువంటి గ్రహణం సంభవించట్లేదు. అదేవిధంగా రేపటి రోజున ఈ భాద్రపద బహుళ అమావాస్య మహాళయ అమావాస్య కనుక తప్పకుండా అందరూ కూడా మీ పితృదేవతల తృప్త్యర్థమై దగ్గరలో ఉన్న ఆలయానికో లేకపోతే మీ బ్రాహ్మణ ఇంటికి పిలుచుకుని ఉన్నా సరే వారికి ఒక రోజుకు సరిపడా భోజన పదార్థాలని స్వయంపాకం